హాయ్ ఫ్రెండ్స్, రజియా సీరియల్ 5వ భాగానికి స్వాగతం. మీకు ఈ సీరియల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వెళ్దామా మరి కథలోకి. ఇంకా ఏం దాస్తావే నా దగ్గర, నాకు తెలియదనుకుంటున్నావా నీ సంగతంతా అని వేగంగా వచ్చి నా చెంప చెల్లుమనిపించింది అమ్మ. అక్కలందరూ అవాక్కయ్యారు అమ్మ కోపం చూసి. ముందుగా తేరుకుంది పెద్దక్క. అమ్మా, ఏమైంది నీకు? చోటి తనకేం తెలియదని ఏడుస్తుంటే ఎందుకు కొడుతున్నావు అని అమ్మను పట్టుకుంది. మీకేం తెలుసు దీని నిర్వాకం? ఎదురింట్లో ఉన్నాడుగా రాజేష్, వాడిని చూసి ఇది నవ్వటం, దీనిని చూసి వాడు నవ్వటం, దీన్ని అసలు అంటూ మళ్ళీ నన్ను కొట్టడానికి రాబోయింది అమ్మ. అక్కలు ముగ్గురు అమ్మను పట్టుకున్నారు. ఓహ్ గాడ్, ఏం మాట్లాడుతుంది అమ్మ? ఏదో వదిన వాళ్ళ తమ్ముడు కదా అని ఫ్రెండ్లీగా ఓ చిరునవ్వు నవ్వితే దానికి ఇన్ని అర్థాలా? దీనికోసమా ఇన్ని రోజుల నుండి నన్ను తిడుతుంది? ఇలా కూడా ఉంటారు అమ్మలు? మొదటిసారిగా అమ్మ అంటే ప్రేమ పోయింది. అక్కలతో చెప్పారు నాకు అసలు అలాంటి ఆలోచనే లేదని. అక్కలు సర్ది చెప్పడంతో ఎలాగో ఆ రోజు గొడవ సద్దుమణిగింది. అక్కలతో చెప్పాను ఇంకెప్పుడూ వాళ్ళ ఇంటికి వెళ్ళనని. ఏమీ లేని దానికి సొంత తల్లే ఇన్ని అర్థాలు తీస్తే ఏం చేయాలి? ఆ రోజు నుండి అమ్మతో మాట్లాడడం మానేశాను. ఇక అక్క వాళ్ళు ఉన్నన్ని రోజులు అమ్మ ఏమీ మాట్లాడలేదు. పండుగ అయిపోయిన తర్వాత అక్క వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు. ఈ విషయాలేవి ఇంకా నాన్నకు తెలియదు. కానీ నా మనసంతా అల్లకల్లోలమైంది. నేను ఏ రోజు కూడా రాజేష్ను నా మనసులోకి రానియలేదు. అలాంటిది నా మీద ఇంత నిందలా? భరించలేకపోతున్నాను. వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళటం కంప్లీట్గా మానేశాను. అప్పుడప్పుడు వదినే వస్తుంది. ఒకసారి వదిన అడిగింది, ఏంటి రజియా మా ఇంటికి రావడం మానేశావే అని. లేదు వదిన, ఇంట్లో పని ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తప్పించుకున్నాను. పిల్లలు మా ఇంటికి వస్తేనే ఆడించుకుంటున్నాను. అమ్మ గొణుగుడు ఈ మధ్య తగ్గింది. ఒకరోజు అమ్మ కూరగాయలు తెమ్మని బజారుకు పంపింది. బజారుకు వెళ్ళి కూరగాయలు తీసుకుంటుంటే నా వెనకే రాజేష్ వచ్చి నిలబడ్డాడు. అప్పుడు చూశాను పరీక్షగా రాజేష్ను. మంచి రంగు, ఒడ్డు పొడుగు, అమ్మాయిలను ఇట్టే ఆకర్షించేలా. నిజంగా చాలా బాగున్నాడు. ఈలోపు తనే అడిగాడు, ఏంటి రజియా ఈ మధ్య మా అక్క వాళ్ళ ఇంటికి రావడం లేదని. ఊరికే ఇంట్లో పని ఎక్కువగా ఉంటుంది, అలసిపోతున్నాను అని చెప్పాను. సడన్గా రజియా మనిద్దరం పెళ్లి చేసుకుందామా అని అడిగాడు. బాబోయ్, ఏంటిది? ఏమీ లేని దానికే ఇంట్లో ఇన్ని గొడవలు జరిగాయి. నేనేమీ జవాబు చెప్పలేదు. గబగబా ఇంటికి వచ్చేశాను. ఇక ఆ రోజు రాత్రి రాజేష్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. రాజేష్కి ఏం తక్కువ? చక్కగా చదువుకుని ఉద్యోగం చేసుకుంటున్నాడు. పైగా అందగాడు. ఎవరు వదులుకుంటారు అలాంటి అబ్బాయిని? నాన్న అప్పులు ఇంకా తీరలేదు. ఓకే ఫ్రెండ్స్, తిరిగి రజియా సీరియల్ 6వ భాగంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవా మరి. బాయ్.